హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎంతో కమ్మనైన ఆరోగ్యమైన కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నింటినీ కూడా ముందుగానే డ్రై రోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోజు 1 టేబుల్ స్పూన్ వరకు ఈ కరివేపాకు పొడిని రైస్లో యాడ్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు వరకు కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడానికి ముందుగా వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 10 వరకు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. మీరు రుచికి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. అదేలాగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. మీరు నువ్వులని స్కిప్ కూడా చేయొచ్చు, లేదా వైట్ కలర్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని తనిగా ఫ్రై చేసుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటాయండి, అందుకనే తనిగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక 1/4 కప్పు వరకు ఉద్దిపప్పును కూడా యాడ్ చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా స్టవ్ సిమ్లోనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. చూసారా, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసి పెట్టిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారాయండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇంగువని యాడ్ చేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకున్నాను. వీటన్నింటిని వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే బాగా పప్పు అంతా మెదిగిన తర్వాత కూడా చివరిగా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, కొంచెం క్రోస్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే పొడి బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీడియంగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో మీరు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్త్కి మంచిదండి. కరివేపాకు మన హెయిర్ని బాగా గ్రోత్ చేయడంలో సహాయపడుతుంది. ఇలాగా బాగా 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత తీసి దింపేసుకోవాలి. అంతేనండి, కమ్మనైన కరివేపాకు కారం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.